కిసాన్ జై జవాన్ జై కిసాన్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు దేశవ్యాప్తంగా రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలనే ఒక సంకల్పంతో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ఏదైతే కిసాన్ నిధికి సంబంధించినటువంటి 20,000 కోట్లకు పైగా నిధులను విడుదల చేయడం ఏదైతే ఉందో అది నిజంగా సంతోషకరమైన విషయం. ఈరోజు రైతులకు పెద్ద ఎత్తున రుణపడిన నరేంద్ర మోడీ గారు రైతులు ఈరోజు నరేంద్ర మోడీ గారికి బాసటగా నిలవడం ఏదైతే ఉందో దాంట్లో నిజంగా హర్షణీయమైన విషయం. అదేవిధంగా ఈరోజు 18వ విడతకు సంబంధించినటువంటి 20,000 కోట్లకు పైగా నిధులను విడుదల చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏదైతే ఉందో అంత్యోదయ సిద్ధాంతం ఈరోజు చిట్ట చివరి వారికి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఒక సంకల్పంతో ఈరోజు చిన్న సన్నకారు రైతులకు సంబంధించినటువంటి ఏదైతే 5 ఎకరాల లోపున్న రైతులకు మాత్రమే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 10 నెలలు గడుస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ఈరోజు ఏదైతే గత ప్రభుత్వం రాళ్లకు రబ్బలకు ఈరోజు ఏదైతే రియలేటర్లకు సంబంధించినటువంటి ఎకరాలకు సంబంధించినటువంటి ఈరోజు ఏదైతే గుట్టలకు కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి ఈరోజు మేము ఏదైతే రైతు బంధు ఉందో దాన్ని పెంచి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కల్లిబొల్లి మాటలు చెప్పి ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నయవంచన చేస్తూ ఈరోజు నిజాం సర్కార్ మాదిరిగా కేసీఆర్ పాలన అనంతరం దాని వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రేవంత్ రెడ్డి ఈరోజు రైతులను మోసగించడం జరుగుతూ ఉంది. ఈరోజు రైతులపై చిత్తశుద్ధి ఉన్న మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతులకు ఈరోజు ఏదైతే భారత కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేశామో ఈరోజు మీరు కూడా అదేవిధంగా వెంటనే ఏదైతే రైతు భరోసా పేరుతో ఇస్తామన్నా పెంచి ఇస్తామన్నా దాన్ని నిధులను ఇవ్వాలని, అదేవిధంగా రైతు కూలీలకు కూడా వ్యవసాయం కౌలు రైతులకు రైతు కూలీలకు కూడా ఈరోజు మేము నిధులు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ యొక్క సంబంధించిన నిధులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈ వెంటనే ఈ యొక్క నిధులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర రైతులకు ఏర్పాటు చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది, డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి 1,27,821 మంది రైతులకు ఈరోజు సిద్దిపేట జిల్లాలో ఈరోజు కిసాన్ సమ్మాన్ నిధి నిధులు కొనడం జరిగింది. ఈరోజు స్థానిక కాంగ్రెస్ నాయకులకు ఈరోజు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ నాయకులకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు గజ్వేల్లో ఇక్కడ అక్కడ కాదు మీ పోరాటాలు, ఈరోజు పోయి రేవంత్ రెడ్డి దగ్గర మీరు పోరాటం చేయాలి. ఏదైతే రైతు భరోసా ఏదైతే రైతు కూలీలకు ఇస్తాన నిధుల మీద మీరు అడగాల్సిందిగా ఈ యొక్క గజ్వేల్ నాయకులకు మేము ఈ యొక్క డిమాండ్ వాళ్ళ ముందర పెడతా ఉన్నాం. కేవలం ఈరోజు దొంగలాటలాగా ఈరోజు గజ్వేల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు వారి